హై వ్యూర్స్. నేను నిన్న మొన్న చెప్పిన ఈరోజు కూడా ఇదే చెప్తాను. ఫస్ట్ ప్రొఫెషనల్గా ఈ జనరేషన్కి ఖచ్చితంగా వెళ్ళి చూడవచ్చు అన్నటువంటి మూవీ గేమ్ చేంజర్. మాస్ మూవీ, బాలయ్య దిమ్మ తిరిగే డైలాగులు, అసలు అదిరిపోయే విధంగా ఉండే సౌండ్స్ అన్నప్పుడు అంటే మాస్ జనానికి ఓర మాస్ అన్నప్పుడు డాకు మహారాజ్. ఫ్యామిలీ అంతా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అంటే సంక్రాంతికి వస్తాను. ఎందుకు ఇది అంతా చెప్పాను? ఇప్పటికీ చాలామంది జస్ట్ ఫ్లోలో అనేస్తున్నారు, గేమ్ చేందరా ఏం లేదురా పోయిందిరా, డాకు మహారాజ్ రొటీన్ మూవీరా, సంక్రాంతికి వస్తున్నామని చూసారా, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడవచ్చురా, లైక్ ఇలా. ఫస్ట్ ఈ గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతి ఇది పెట్టాను కదా. సెకండ్ వచ్చేసి అనిల్ రావిపూడి ఇది పెట్టాను, చూసారా? ఫేస్బుక్లో మొత్తం వైరల్ అవుతుంది అది. గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ ఓ రకమైన ప్రేక్షకులు, యూత్ లైక్ వీళ్ళ కనెక్ట్ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు. యూత్ రాకపోయినా ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారు, యూత్ ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. సో విషయం ఏంటి? సంక్రాంతికి వస్తున్న ఈరోజు బుక్ మై షోలో గంటకి ఎన్ని టికెట్లు తెగినవి చూస్తే 8,300 టికెట్లలో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏది? మన హైదరాబాద్లో వచ్చేసి సంక్రాంతికి వస్తుంది 8,300 టికెట్లు. దెన్ డాకు మహారాజ్ 3,500 ఉన్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్ 1,800 చిల్లర ఉన్నాయి. అంటే ఆన్ యావరేజ్ ఇస్తే గంటకి. మీరు అనవచ్చు గేమ్ చేంజర్ కూడా 10వ తారీఖు రిలీజ్ అయిందండి, ఇప్పటికి అందరూ చూసేసి ఉంటారు. మేబీ. డాకు మహారాజ్ మన 12వ తారీఖు రిలీజ్ అయిందండి, చాలామంది చూసుంటారు. మేబీ. సంక్రాంతి నిన్న కదా రిలీజ్ అయింది, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? మేబీ. ఓవరాల్గా అన్నప్పుడు గేమ్ చేంజర్ గేమ్ వచ్చి కొంచెం స్లో అయింది. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం పోటాపోటీగా ఉంది. బట్ హౌస్ఫుల్ కలెక్షన్స్ అంటే సంక్రాంతికి వస్తున్నాం. కారణం తక్కువ థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది. దాంతో ఎక్కువ మంది వచ్చేటప్పటికి హౌస్ఫుల్ అయిపోతూ ఉంది. ఓ రకంగా దిల్ రాజుని సంక్రాంతికి వస్తున్నాం సేఫ్ జోన్లోకి నెట్టేసింది. అండ్ గేమ్ చేంజర్ సినిమా బాగున్న మిక్స్డ్ రివ్యూస్, దిక్కుమల రివ్యూస్ వస్తున్న వారి వల్ల ఓ రకంగా బాధలో ఉన్నటువంటి దిల్ రాజుకి ఈ సంక్రాంతికి వస్తున్నాం సెట్ చేసింది మొత్తం అంతా కూడా. అయితే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి శంకర్ ఓ తప్పు చేశాడు, డైరెక్టర్ దిల్ రాజు ఓ తప్పు చేశాడు. అది ఏంటనేది రేపు ఎర్లీ మార్నింగ్ పెడతాను, ఓకేనా? సో ఓవరాల్గా ఈ ఫోటో వచ్చేసి మహాభారతాన్ని ఆపుతూ ఉన్నాను. కనుమ కదా, ఫెస్టివల్ అయిపోయింది, ఇక అంతా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి, రేపు మళ్ళీ జర్నీలు చేయాలని ఇదిలో ఉంటారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ అన్న వేలో జస్ట్ ఇది పెడుతూ ఉన్నా. ఇన్ కేసు ఉన్న సినిమాలు మిస్ అయితే రేపు వెళ్ళిన చోటాన్ని చూస్తారు. రేపు కూడా ఊర్లో ఉండేటైతే హ్యాపీగా సినిమా చూశాను. ఈ మూడిట్లో మీకు నచ్చింది.